ఏపీ డిఎస్సికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఎవరైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో ఏపీ డిఎస్సి అని టైప్ చేయాలి. తర్వాత వెబ్సైట్ వచ్చింది. వెబ్సైట్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి మీ క్యాండిడేట్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మీ ఐడి అనేది లాగిన్ అవుతుంది. మీరు ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోయి ఉంటే దానిపైన నో యువర్ యూజర్ ఐడి క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫార్గట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ తెలుసుకోవచ్చు. సో డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి సర్వీసెస్ అనే ఉంది కదా, అక్కడ వెళ్ళి గో బ్యాక్ టు ఎడిట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఆధార్ నెంబర్ కావచ్చు, తర్వాత ఈ అప్లికేషన్ ఐడి అనేది ఎడిట్ చేసే కాదు, అది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత అప్లికెంట్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత క్యాస్ట్ ఎడిట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఎడిట్ చేసుకోవచ్చు, జెండర్ ఎడిట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత జనరేట్ ఓటీపీ చేస్తే సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓటీపీ అడుగుతుంది. సో ఓటీపీ మీకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెండ్ ఓటీపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత గో బ్యాక్ టు ఎడిట్ అని ఇవ్వాలి. తర్వాత సక్సెస్ వస్తుంది, ఓకే అని క్లిక్ చేస్తే మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించింది ఇవ్వవలసి ఉంటుంది. మనం ఇంతకుముందు ప్రొఫైల్ ఎడిట్ చేసాము, ఇప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినవి ఎడిట్ చేసుకోవాలి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే, మిస్టేక్స్ లేకపోతే ఏం టచ్ చేయొద్దండి. సో ఫస్ట్ లోకల్ డిస్టిక్ క్లియర్గా చూసుకోండి. తర్వాత ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమో సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే దానిపైన క్లిక్ చేసి మీరు మార్చుకోవచ్చండి. సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. జస్ట్ నేను ఒక దానిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు డిస్టిక్ చూడండి, నేను 4th క్లాస్ డిస్టిక్ క్లిక్ చేశాను. వేరే అన్ని డిస్టిక్లు వచ్చాయి. నాకు కావాల్సిన డిస్టిక్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నాకు అక్కడ ఏం మిస్టేక్ లేదు కాబట్టి నేను ఏం సెలెక్ట్ చేయలేదు. తర్వాత నేను ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చూస్తున్నా, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నేనేం చేంజ్ చేయట్లేదు. జస్ట్ హాల్ టికెట్ నెంబరు, పాసింగ్ ఇయర్ చెక్ చేసుకుంటాను, సబ్జెక్ట్స్ చెక్ చేసుకుంటున్నాను, తర్వాత పర్సెంటేజ్ చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ 4 దగ్గర మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే అది వదిలేయచ్చు బ్లాంక్, అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, అది సరిపోతుంది. నెక్స్ట్ మీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. తర్వాత పీజీ ఉంటే పీజీ వాళ్ళు చూసుకోండి. ఏపీ టెట్ ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఎస్జిటి వాళ్ళైతే పేపర్ 1A, ఎస్జిటి స్పెషల్ అయితే పేపర్ 1B. ఇక్కడ డిఎల్ఈడి వాళ్ళు జాగ్రత్త గమనించండి. సో మీ సర్టిఫికేట్ పైన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇవ్వండి. ఒకవేళ మీ సర్టిఫికేట్ పైన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కాకుండా డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏపీ అని ఉంటే దాన్ని క్లిక్ చేయండి. సో మా సిస్టర్ సర్టిఫికేట్ పైన ఈ విధంగా ఉంది, అందుకే నేను దాన్నే క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉందా ఒకసారి మీ సర్టిఫికేట్ చెక్ చేసుకొని ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ చిన్న మిస్టేక్ నేను చేశాను బోర్డ్ అనేది. సో అది నో ప్రాబ్లం అండి, ఎందుకంటే సెకండరీ బోర్డు కిందే వస్తుంది. సో నో ప్రాబ్లం, అవకాశం ఉంది కాబట్టి ఎడిట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీడియం చూడండి, మీ మీడియం ఒకసారి కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని. సో ఇక్కడ నో సబ్జెక్ట్, మనకు ఎస్జిటి వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏం రాదు. సో ఇంకోసారి చూపిస్తున్నా చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఏపీ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ సర్టిఫికేట్లో ఏముందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి పాసింగ్ ఇయర్ చూసుకోండి, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది. తర్వాత పర్సెంటేజ్ చూసుకోండి. తర్వాత అక్కడ గ్రీన్ కలర్లో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రొసీడ్ టు కరెక్ట్ కన్ఫర్మ్ అని వస్తుంది. ఇప్పుడు మనం అన్ని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుందండి. చూడండి మన డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ని టిక్ మార్క్ ఇవ్వాలి, అక్కడ చెక్ మార్క్ ఇచ్చేయాలి. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ ఒకసారి క్లియర్గా చూసుకొని అక్కడ కూడా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనేది టిక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి మీ బోర్డు 10th క్లాస్ సంబంధించిన బోర్డు, మీ పర్సెంటేజ్, హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. తర్వాత వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని టిక్ మార్క్ ఇవ్వాలి. ఓకేనా. తర్వాత మీ డిగ్రీ డీటెయిల్స్ చూసుకొని వెరిఫైడ్ అండ్ టిక్ ఇవ్వాలి. తర్వాత పీజీ టిక్ మార్క్ ఇవ్వాలి. సో ఉన్నా లేకపోయినా కంపల్సరీ టిక్ మార్క్ ఇవ్వాలండి అక్కడ చెక్ చేసుకొని. తర్వాత ప్రొఫెషనల్ అంటే టీటీసీ కావచ్చు, బీఎడ్ వాళ్ళు కావచ్చు, టిక్ మార్క్ ఇవ్వాలి చెక్ చేసుకొని. తర్వాత ఏపీ టెట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత మీ పోస్ట్ ఎలిజిబుల్ పోస్ట్ వెరిఫైడ్ అని టిక్ మార్క్ ఇచ్చి కన్ఫర్మ్ అండ్ సేవ్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలండి. తర్వాత సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫర్డ్ ప్లేసెస్ అని వచ్చింది. సో మనం ప్రిఫర్డ్ ప్లేసెస్ ఏవైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఒక డిస్టిక్ 2 సార్లు, ఒక సెంటర్ 2 సార్లు అవ్వదు. సో కాబట్టి మీకు నియర్ బై ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఫస్ట్ అనంతపూర్ సెలెక్ట్ చేసుకున్నా, తర్వాత కడప సెలెక్ట్ చేసుకున్నా,
తర్వాత నేను కర్నూలు సెలెక్ట్ చేసుకుంటున్నా. కర్నూలు మాకు నియర్ బై ఉంది కాబట్టి, కర్నూలు కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి కర్నూలు సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత బెంగళూరు కొంచెం దగ్గర అవుతుంది, బెంగళూరు. తర్వాత లాస్ట్లో చిత్తూరు సెలెక్ట్ చేసుకున్నా. సో జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే సెండ్ ఓటీపీ, మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొన్నిసార్లు ఓటీపీ రాదండి, మళ్ళీ రీసెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎస్జిటి కాబట్టి ఎస్జిటి, తర్వాత మీరు ఏ డిస్టిక్ రాస్తున్నారో ఇంకోసారి సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టిక్ జోను. సో మీ లోకల్ డిస్టిక్లో ఎక్కువ పోస్టులు ఉంటే లోకల్ డిస్టిక్, లేదా మీరు నాన్ లోకల్ రాయాలనుకుంటే నాన్ లోకల్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మీ లోకల్ డిస్టిక్ తర్వాత మ్యాక్సిమం పోస్టులు ఏ డిస్టిక్ ఉన్నాయో ఇచ్చాడు, తర్వాత అక్కడ పేమెంట్ ఇచ్చాడు. సో మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. పేమెంట్ చేయకుండా ఉంటే మళ్ళీ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేదే కాదండి, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అప్లై చేస్తున్నట్టే ఉంది. ఓకేనా, మనము ఎడిట్ చేసుకుంటున్నాం అంతే ఆల్రెడీ అప్లై చేసి. సో కొత్తగా అప్లికేషన్ అప్లై చేయాలన్నా కూడా ఈ ప్రాసెసే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. సో మీరు గవర్నమెంట్ లోకల్ బాడీస్ కావాలంటే లోకల్ బాడీస్ ఇచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే వీటి గురించి నేను చెప్పాను. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ అంటే పెద్ద పెద్ద టౌన్స్ ఉంటాయి కదా, డిస్టిక్ లెవెల్ ఉంటుంది. ట్రైబల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే మున్సిపాలిటీ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. కార్పొరేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఈ ఆర్డర్లో ఇచ్చుకున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కావాలనే ఆలోచనతో ఈ ఆర్డర్లో ఇచ్చాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసేస్తే ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అడుగుతుంది. క్లిక్ హియర్ అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి. మీరు ఇంతకుముందు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఒకవేళ అప్లోడ్ చేయకపోయినా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అప్లోడ్ చేయలేదు, ఓన్లీ అంతవరకే ప్రాసెస్ చేశాను. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఎస్ఎస్సి డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవంతా మీరు క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. అక్కడ మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అప్లికెంట్ నేమ్ ఇన్ సర్టిఫికేట్, తర్వాత డిస్టిక్, మండల్, ఇవంతా డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సర్టిఫికేట్స్ వ్యాలిడ్లో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని కూడా వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు మళ్ళీ సర్టిఫికేట్ కొత్తది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ తీసుకుంటుంది. తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది. చూడండి, నేను ఎస్ఎస్సి సంబంధించిన అప్లోడ్ చేశాను, ఇప్పుడు ఇంటర్మీడియట్ది అప్లోడ్ చేస్తున్నాను. సర్టిఫికేట్స్ అనేవి జేపీజీ, జేపీఈజీ, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ వచ్చేసి 1 MB లోపు ఉండాలి. సో ఏవైతే మీరు ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ, అంటే మీరు క్వాలిఫికేషన్స్ ఏవేవైతే ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు డిగ్రీ ఇస్తే డిగ్రీ అప్లోడ్ చేయాలి, ఇంటర్ ఇస్తే ఇంటర్, పీజీ ఇస్తే పీజీ, బీఎడ్ ఇస్తే బీఎడ్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలండి. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ ఒక చోట చదివితే ఒకే సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. మీరు 4th క్లాస్ నుంచి ఎక్కడైనా చదివితే 4th క్లాస్ నుంచి చేయొచ్చు, ఎందుకంటే మనకు 4th క్లాస్ నుంచి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏం అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ ఒకే చోట చదివి ఉంటే అది సరిపోతుంది. ఓకేనా, సో మీరు ఏ క్లాస్ ఎక్కడెక్కడ చదివారో దాన్ని బట్టి ఫ్రమ్ క్లాస్ టు క్లాస్ అని ఎంటర్ చేసి అక్కడ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూడండి, నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, 4th to 4th మా సిస్టర్ ఒకే స్కూల్ చదివింది, 5th to 5th ఒకే చోట చదివింది, మళ్ళీ 6th to 10th ఒక చోట చదివింది. కాబట్టి 3 సర్టిఫికేట్లు అయితే నేను 3 సర్టిఫికేట్లు ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఐ హియర్ బై చెక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది, సెండ్ ఓటీపీ. సో ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అని కొడితే సరిపోతుంది. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని చూసుకోవచ్చండి. బ్లూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ కనిపిస్తాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. చెక్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సర్వీసెస్ అని ఉంది చూడండి లెఫ్ట్ సైడ్, అక్కడ మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఉంది అప్లికేషన్ ఫాము, ప్రింట్ అప్లికేషను, తర్వాత పేమెంట్, మీ పేమెంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది అండి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.